ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దామచర్ల అరాచకాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కూటమిలో ఉన్నాననే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఓపిక పట్టారని బాలినేని స్పష్టం చేశారు. ఒంగోలులో ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యాపారాల్లో ఎమ్మెల్యేకు వాటాలున్నాయని, ప్రతిరోజు ఆయనకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అనుచరులు జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, ఒంగోలు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం అయితే హీట్ పెంచుతుందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే తన అనుచరులను అక్రమ కేసుల్లో ఎదురుస్తున్నారని బాలినేని ఆరోపించడం, అలాగే తన అనుచరులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇకపై తాను అండగా ఉంటానని అయితే బాలినేని సృష్టి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా పోలీస్ స్టేషన్లను వేదికగా చేసుకుని భూ సెటిల్మెంట్లు అలాగే జరుగుతున్నాయంటూ బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మద్యం షాపులు, అలాగే ఇసుక దందా, అలాగే భూ వ్యవహారాలకు కూడా ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందంటూ ఆరోపణలు అయితే గుప్పించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ తన వద్ద ఉన్న ఆధారాలతో చెప్తున్నానని బాలినేని పేర్కొనడం అయితే ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అవసరమైతే ఆధారాలను బయటపెడతానని, అలాగే చూసుకుంటే ఇటు అలాగే చూసుకుంటే మనకి ప్రస్తుతం అయితే ఆటాపిక జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక పేదలకు ఉచిత ఇసుక విషయంలో కూడా బాలినేని తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి మనకి కనబడుతున్న విషయం అయితే మరొక వైపు ఇకపై తన రాజకీయ కార్యక్రమాలను కూడా మరింత విస్తృతం చేయబోతున్నాడని బాలినేని తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే 4 రోజులుగా, అలాగే ఇటు 4 రోజుల నుంచి అయితే ఒంగోలులో మకాం వేస్తూ, అలాగే 3 రోజులు హైదరాబాద్ లో ఉంటానని చెప్పేసి కూడా సవాళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే బాలినేని కీలక